హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, రేపైతే మా పాప బర్త్డే ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి అయితే ఇంకా అమ్మాయి కోసం అయితే కొద్దిగా షాపింగ్ చేద్దామని అయితే బయటికి అయితే వెళ్తున్నామండి. ఇంకా వర్షం అయితే తగ్గిందనమాట. ఇప్పుడైతే ఈవినింగ్ 6 అట్లాగా అవుతుందన్నమాట టైము. ఇంకా వర్షం పడడం వల్ల కూల్గా అయితే ఉంది క్లైమేటు. ఇంకా 10 నిమిషాల్లోనైతే షాప్కి అయితే వచ్చేసామన్నమాట. మేమున్న ఏరియాలో ఇదే కాస్త బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ క్లాత్ కానీ, మోడల్స్ కానీ, డిజైన్ కానీ అంతా పర్వాలేదు, వర్త్ అనిపిస్తుంది అనమాట. సో మా పిల్లల బట్టలు ఎప్పుడు ఇక్కడ తీసుకుంటాం అనమాట. సో అందుకని చెప్పేసి అయితే షాప్కి అయితే వచ్చేసామండి. మేము ఇంకా మాకు ఏ మోడల్ కావాలనేది వాళ్ళకైతే అడిగితే ఇంకా వాళ్ళైతే చూపిస్తున్నారు. ఫస్ట్ అయితే ఇంక ఇట్లాగా గాగ్ర అయితే చూపించారండి. అసలు మా వారైతే ఇంకా హెవీ అసలు వద్దు, చమ్కీస్ గారి అట్లాంటివి ఏమొద్దు, కంఫర్ట్గా అమ్మాయి డే అంతా ఉండేటట్టు అయితే చూసుకో అనేసి అయితే అన్నారనమాట. నేనైతే ఇంకా వాళ్ళైతే ఇంకా సరారీ డ్రెస్ అని ఏదో కొన్ని మోడల్స్ అయితే చూపించారండి. కానీ ఆ మోడల్ నాకు నచ్చింది, కానీ అందులో మా పాప సైజ్ అయితే లేదనమాట. ఇంకా సరే అని చెప్పేసి ఫ్రాక్స్, మిడ్డీలు అవన్నీ చూపిస్తున్నారు, కానీ నాకైతే వద్దనిపించేసి అయితే నేనైతే ఇంకా షాప్ నుంచి అయితే లెఫ్ట్ అయిపోయి ఇంకా వేరే షాప్కి అయితే వెళ్తున్నానండి. ఇంకా అక్కడైతే ఇలాంటి మోడల్ కావాలని చెప్తేనేమో వాళ్ళైతే చూస్తున్నారు, కానీ పెద్దవాళ్ళకైతే ఉన్నాయి కానీ పాపకైతే లేవన్స్ అని చెప్పారనమాట. సరే అని చెప్పేసి ఫైనల్గా వేరొక షాప్లోనైతే మా పాపకైతే లక్కీగా డ్రెస్ అనేది కుదిరిందండి. ఇంకా అక్కడైతే నేను ఏమి వీడియో అయితే షూట్ చేయలేదు, ఎందుకంటే ఒకవైపు అయితే ఇంకా మబ్బులు కాసేసి వర్షం పడేటట్టు అయితే అనిపించింది. కొద్దిగా చిన్న చిన్న జల్లులు అయితే పడ్డాయి అనమాట. ఫస్ట్ అయితే ఇంకా కావాల్సిన వరకే తన్ని షాపింగ్ చేసుకుని అయితే ఇంకా బయట తొందరగా వచ్చేయాలని చెప్పేసి అయితే ఇంకా వీడియో ఏం తీయకుండా ఇంకా ఫాస్ట్గా అయితే షాపింగ్ అనేది కంప్లీట్ చేసుకుని అయితే ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే ఇప్పుడైతే ఏమేమి తీసుకున్నానో మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి. ఇక్కడైతే మా పాపకైతే మొత్తానికి సరారీ డ్రెస్ అదే మోడల్లోనమాట. సో నేవీ బ్లూ కలర్ అయితే తీసుకున్నానండి. అందులో పెద్ద కలర్స్ కూడా మొత్తం సేల్ అయిపోయాయంట. ఫైనల్గా ఒక 2-3 కలర్స్ ఉంటే ఇంక అందులో ఈ కలర్ బెటర్ అని చెప్పేసి అయితే నేనైతే కలర్ తీసుకున్నానండి. దానికి మ్యాచింగ్ తగ్గట్టుగా బ్యాంగిల్స్, అలాగే మెడలో కావాల్సిన సెట్, ఇయర్ రింగ్స్, అలాగే నెయిల్ పాలిష్, ఇంకా అమ్మాయికి అవసరమైనవన్నీ కొద్దిగా అన్నీ అయితే తీసేసుకున్నాను అనమాట. ఇంకా ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళి ఇంక ఇది వచ్చేసి అయితే మా బాబుకి అనమాట. ఇంకా వాడికి తీసుకుపోతే ఎట్లా చెప్పండి, ఇంకా అమ్మాయికి తీసినప్పుడు వాడికి కూడా వాటి కంఫర్ట్గా ఉండే ఒక టీషర్ట్ బనియన్ లాంటిది అయితే అట్లాగైతే తీసేసుకున్నాను అనమాట. ఇంకా వాడికి తీసేసుకున్న తర్వాత ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకెలాగో వచ్చాం కదా, ఒక్కొక్కసారి పిల్లలకి బూట్లు కూడా తీసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి అయితే మా వారైతే అన్నారనమాట. సో ఇంకా ఆయన అన్న తర్వాత అయితే ఇంకా మరి ఇంకెందుకని చెప్పేసి అయితే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే పిల్లలకి ఇద్దరికి ఒకేలాంటి సైజు, అంటే సైజులు వేరే కానీ ఒకేలాంటి మోడల్ అనమాట. షూ ఏంటంటే వాళ్ళు కింద పడినా కూడా ఇంకా పైన గోల్డ్ అనేవి తాట లేకుండా నీట్గా అంటే ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి అయితే అట్లాగా అవైతే తీసుకున్నానండి. ఫైనల్గా అయితే సింపుల్గా షాపింగ్ అనేది కంప్లీట్ చేసుకుని అయితే ఇంటికైతే వచ్చేసానండి. ఇంకా పిల్లలకైతే మామూలుగా ఈ బొమ్మలు అయితే కొనిచ్చాను అనమాట. ఫైనల్గా వీడియో అయితే ఇదండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్.